పిల్లలకి ఏది పెట్టినా సరే అది కింద పైన జల్లీసి తింటేనే గానీ వాళ్ళకి తిన్నట్టుండదో ఏంటో మరి. ఇచ్చింది కుదురుగా చక్కగా ప్లేట్‌లో పెట్టుకొని ఫాస్ట్‌గా తినేసి ఆ ప్లేట్ షింక్‌లో పడేస్తే అసలు ఏ గొడవ ఉండదు గదా! బాయిల్డ్ ఎగ్ ఉడకబెట్టేసి మార్నింగు పీసెస్ కట్ చేసి ఇచ్చాను మా పాపకి. సో, తినడం మానేసి ఆ ప్లేట్ పట్టుకొని అటు ఇటు కదులుతూ అందులోవన్నీ గూడా కింద పడేసింది. నాకు బీపీ లేసింది మామూలుగా కాదసలు. చాలా అంటే చాలా కోపమొచ్చేసింది. అప్పటికి ముందు ఏం చేసింది అంటే మార్నింగ్ అంబలిస్తా కదా! గ్లాస్ పట్టుకొని అటు ఇటు వెళ్ళి ఫోను ఏమో కింద పడేసింది. డిస్‌ప్లే పోయిందేమో అనుకున్నాను. జస్ట్ మిస్ అనమాట. ఏం కాలేదు ఫోనుకి ఓకే. పోనీ అంత జరిగాక కూడా అప్పుడు తిట్టా దాన్ని. సీరియస్‌గా తిట్టినప్పుడు మొహం మార్చుకొని వెళ్ళిపోయి కూర్చుంది. అలా కూర్చున్నప్పుడైనా ఎగ్ ఇచ్చినప్పుడు తినాలి కదా! సరిగ్గా తినలేదు. అది కూడా కింద పడేసింది. నాకింక ఖాళీ ఒక దెబ్బేసా అనమాట. వాళ్ళని కొట్టినా సరే ఆఖరికి మనమే బాధపడాలనమాట. అంత ఏడుపొచ్చింది నాకు. చాలా గట్టిగా కొట్టాను. అలాగా అసలు కళ్ళలోంచి నీళ్ళు కూడా రావు. అలా ఉండిపోద్ది. ఏం చేసినా సరే బొమ్మలాగా రియాక్షనే ఉండదనమాట. అలా తయారవుతున్నారు పిల్లలు. అసలు ఎందుకు ఇలా చేస్తారో అర్థం కాదు. చెప్పింది వాళ్ళకి అర్థమవుతదో, అర్థం కాదో, ఎందుకు అలా సైలెంట్‌గా బొమ్మల్లా ఉండిపోతారో ఏం అర్థం కావట్లేదు అసలు.